అవును నేను అసలు ఏం విన్నా. అసలు హిట్ అవుతుంది అని అనుకోలేదు. 2000 ఇస్తారు ఎపిసోడ్కి, ఇంకొక 2000 పెంచుతారేమో అని చేశాను తప్ప. ఇండస్ట్రీకి రావాలన్న ఉద్దేశంతో వచ్చా. 16 ఏళ్ళు అయింది వచ్చి. అదే ఇండస్ట్రీకి రావాలని ఇండస్ట్రీకి రావాలని ఏదైనా చేయాలని. ఉం. డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు, డైలాగ్స్ రాస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెటైర్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా బ్రో? అట్లా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఇంతలో డైరెక్ట్ చేయలేదు సినిమా. డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయాను. నేను ఇది జరిగింది కూడా, నువ్వు డైరెక్ట్ చేయి, బాగుంది కథ బాగుంది, వెళ్ళిపో, బట్ వేరే యాక్టర్కి వెళ్దాము, యూ కాంట్ మేనేజ్, రెండు ఒకేసారి నువ్వు మేనేజ్ చేయలేవు, పెద్దోళ్ళు మేనేజ్ చేయలేవు అనిపించింది. వాళ్ళే చెప్పారు, ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు, ఒకటే చెయ్యి అన్నారు. సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా. కోపం వచ్చింది? ఏం లేదు, దేని మీద కోపడలేము. కోపం ఎక్కువ అని విన్నాను కదా. అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది. సరిగ్గా చేయకపోతే నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని అవును బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు, ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు. అవును, ఫోన్లోనే ఉంటారు, ప్రాక్టీస్ ఉండదు. అందరికీ ఫేమ్ వచ్చేయాలి, అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోవాలి, అందరికీ క్రోర్తో రెమ్యునరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి. చాలా తక్కువ మంది అవుతారు. ఆ డైలాగ్ ఏంటి, నన్ను సంగతి నాకు ఉదయం నుంచి వచ్చి అది అడుగుతాను, మొహం మీద నేస్తాను. ఉన్నారా బ్రో అలా ఇన్ఫ్లుయెన్స్? ఇప్పటికీ ఉన్నారు, అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ మందికి ఉంది. అందరూ వెళ్ళిపోవట్లేదు. అందగత్తిలో ఉన్నారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అందరూ ఎందుకు రావట్లేదు? ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా అనుకొని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపించారు నీకు? ఇది యాక్చువల్గా నా మీద చాలా జరిగినాయండి. అలాగే షార్ట్ ఫిల్మ్లో హిట్ అయిపోయి సినిమాల్లో వస్తున్నాయి. నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా, అక్కడ అవకాశం ఇవ్వలేదు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాం, ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. ఇది చాలా మందికి అనిపిస్తుంది అన్న, బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎవడు ఫేమ్ ఆడిది, కాకపోతే మన మీటర్ ఏంటి, ఎవడు ఎక్కువ రోజులు ఉంటాడు పాయింట్. కానీ వాళ్ళే తీసుకుని మనం యాక్టింగ్లో కూర్చోబెడతాం కదా. ఎక్కువ రోజులు ఉన్నాం కదా, ఎవడ ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా. జనరల్గా నాటకం అని ఒకటి ఉంటుంది. నేను ఒక 1 month నుంచి చాలా మందికి అడిగాను, నేను నాటకం వేద్దామండి. సో 1 month ప్రాక్టీస్ ఉండాలి అన్నారు. సరే నాటకం 1 month, మాకు 1 month ప్రాక్టీస్ చేసేంత ఉండదు, మనకి టైం దొరకదు కదా. ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ, సినిమా వేళ అన్నాడు ఆయన. ఇప్పుడు డైలాగ్ చెప్తావు కట్టు, ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది, ఒకే సీన్ ఉంటుంది, కథ అంతా నువ్వు చేసి చూపించవు ఒక రోజు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం. డిసిప్లిన్ ఉండాలి, రెండోది టైంకి రావాలి, మూడోది బాగా మాట్లాడాలి, నాలా నోడుదో ఉండదు, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తారు, ఫేమ్ చూస్తారు, సెల్ఫీలు దిగుతుంటారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నాం అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, నువ్వు ABCD నుంచే మొదలు పెట్టాలి, దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తుంది అంతే. ప్రసాద్ బెహ్రా లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదా? మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు అలాగే. బయటకు కలిసిన వాళ్ళు ప్రసాద్ బెహ్రాకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, బయట కొంతమందికి నచ్చదు. ఎందుకు అలా జరుగుతుంటుంది? ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడి నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అసలు యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న, కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమి ఉన్నది అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే. మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను, అది యాటిట్యూడ్ లాగా ప్రొజెక్ట్ అయ్యింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన గణపతి క్యాంపస్ మన ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు. పరిచయం చేస్తే నమస్తే అండి అన్న, షార్ట్ ఫిల్మ్ చేస్తుంటావా, భోజనంకి వెళ్తారా, పెడతాం భోజనం పెడతా ఉంటాడు. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, అంత డబ్బులు ఉన్నా తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని, తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదని, అట్లా ఉంటాడు, వేరే ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు.
ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడవే నువ్వు తీసుకుంటావు అని ఉంటుంది. అంటే చాలా ఇప్పుడున్న years జనరేషన్ చాలా మారింది అది. ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకేమైనా ప్లస్ అవుతాడు. సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది కానీ కొత్తలో నేను ఇది ఫేస్ చేశాను. ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను బట్ ఇప్పుడు ఓకే సెట్ అయిందంతా. ఇప్పుడు అంతా నార్మల్ సార్. ఈ సినిమా వల్ల మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి?